ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేయకుండా ఎన్నికలు జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఆ రికార్డుకు బ్రేక్ పడింది. దేవినేని కుటుంబానికి టికెట్ దక్కలేదు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో దేవినేని నెహ్రూ ఒకరు. పార్టీలో నిబద్ధతతో పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. 1983 నుంచి 1994 వరకు ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థుల జాబితాలో నెహ్రూ పేరు ఉండేది. ఈ నేతకు వరుసకు సోదరుడైన దేవినేని వెంకటరమణ 1994 నుంచి సైకిల్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1995లో టీడీపీ సంక్షోభం కారణంగా దేవినేని నెహ్రూ కాంగ్రెస్ లో చేరారు. దీంతో దేవినేని రమణ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయుడిగా ఉండేవారు. 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని వెంకటరమణకు అప్పటి సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కానీ 1999 ఆగస్టులో జరిగిన రైలు ప్రమాదంలో ఈ నేత మృతి చెందారు. ఆ తర్వాత రమణ సోదరుడు దేవినేని ఉమా ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999 ఉప ఎన్నిక, 2004 జనరల్ ఎలక్షన్ లో నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. దీంతో దేవినేని ఉమా మైలవరం నియోజకవర్గానికి మారారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచి మూడోసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2004, 2009లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం కోల్పోయిన దేవినేని ఉమ మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా 2014లో అదే మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. మరోవైపు దేవినేని నెహ్రూ తన సొంత గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత 6 నెలలకే మరణించారు. తెలుగుదేశం జెండా కప్పుకునే తనువు చాలిస్తాను అని చెప్పినట్టుగానే పార్టీలో ఉన్నప్పుడే చనిపోయారు. పసుపు జెండాతో అంతిమ సంస్కారాలను చేయించుకున్నారు దేవినేని నెహ్రూ. 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా మైలవరం నుంచి పోటీ చేయగా నెహ్రూ వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన ఆయన కుమారుడు దేవినేని అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుపై పోటీ చేస్తున్నారు దేవినేని అవినాష్. మరోవైపు దేవినేని ఉమా మైలవరం నుంచి మరోసారి ఎన్నికల బరిలో దిగుతారని అందరూ భావించారు. కానీ మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా చివరి నిమిషంలో టికెట్ ఇవ్వలేకపోతున్నట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సీటు కేటాయించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమకు ఎమ్మెల్సీ పదవిస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చినట్టు సమాచారం. (1983) తర్వాత ఈసారి టీడీపీ అభ్యర్థుల జాబితాలో దేవినేని కుటుంబం పేరు లేకపోవడం అభిమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. దేవినేని, పరిటాల ఫ్యామిలీస్ కు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీతో అనుబంధం ఉంది. కానీ ఈసారి పరిటాల కుటుంబం నుంచి సునీత ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి ఎన్నికల బరిలో దిగుతూ ఉండగా దేవినేని కుటుంబం పోటీ చేసే అవకాశం లేకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.